Now we'll discuss about Solanaceae family. Solanaceae సంబంధించి క్లాసిఫికేషన్ ఏంటి అంటే యాక్చువల్లీ Solanaceae belongs to the class Dicots, subclass Gamopetalae, series Bicorpellatae, order Polymoniales and family Solanaceae అన్నమాట. సో వాట్ ఆర్ ద ప్లాంట్స్ బిలాంగ్స్ టు దిస్ ఫ్యామిలీ? ఈ ఫ్యామిలీలో ఏమున్నాయి అసలు అంటే మనకి ఫ్యామిలీ వచ్చేటప్పటికి 100 జనరస్ అండ్ 2500 స్పీసీస్ ఆర్ సో రిపోర్టెడ్ అనమాట. ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి అంటే ఇందులో మనకి తెలుసు, ఇవి సోలనేసి ఫ్యామిలీలో ఇంపార్టెంట్ ప్లాంట్స్ సోలానం నైగ్రమ్. సోలానం నైగ్రమ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? వంకాయ, రైట్. అండ్ నెక్స్ట్ సోలానం ట్యూబరోసం. అంటే సోలానం ట్యూబరోసం అంటే ఏంటి? బంగాళదుంప, రైట్. పొటాటో ప్లాంట్ అనమాట. టొమాటో ప్లాంట్ లైకోపర్సికన్ ఎస్కిలెంటమ్, లైకోపర్సికన్ ఎస్కిలెంట్. అండ్ పెప్పర్ ప్లాంట్ అంటే క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్, ఓకేనా. టొబాకో ప్లాంట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు ద సోలనేసి అనమాట. ఏంటవి చెప్తున్నాం? ఏంటవి? లైక్ ఏంటి? సోలానం మెలాంజినా వంకాయ, సోలానం ట్యూబరోసం బంగాళదుంప, సోలానం నైగ్రామ్ కామంచి, నికోటియానా టబాకమ్ టొబాకో. అండ్ మనకు బాగా తెలిసిన ప్లాంట్ పేరు ఏంటంటే దతురా. దతురా మనకి బాగా తెలుసు, ఇలా ఉంటుంది కదా దతురా. దతురా అండ్ పెటూనియా ఆల్బా. అండ్ నెక్స్ట్ నైట్ క్వీన్. మనం ఎక్కువ చూస్తాం ఇది నైట్ క్వీన్ కూడా. అంటే లైక్ అది స్మెల్ వస్తుంది నైట్ టైం. కొన్ని ప్లాంట్స్ మంచి వాసన వస్తుంటాయి, అది నైట్ క్వీన్. డే కింగ్ అని మనకి కొన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. సెస్ట్రమ్ నాక్టర్నమ్, సెస్ట్రమ్ డయోర్నమ్ అని. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఇన్ సోలనేసి అనమాట. ఇప్పుడు సోలనేసి ప్లాంట్స్ మనం చూసాము, అవి హెర్బా, ష్రబ్బా, ట్రీసా? ఇవి అంటే మోస్ట్లీ ఇవి హెర్బ్ ఉంటాయి, కొన్ని మాత్రమే ష్రబ్ ఉంటాయి అన్నమాట. ట్రీస్ అనేవి అసలు మ్యాక్సిమం కాదు, 99.9% ఉండవు. అండ్ వాట్ ఈస్ ద రూట్ సిస్టమ్? రూట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి డైకాట్ కాబట్టి ఇది ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందన్నమాట. అండ్ స్టెమ్ చూడండి, స్టెమ్ ఎలా ఉంది? ఏరియల్గా ఉంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ స్టెమ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ప్లాంట్స్ లైక్ దతురా కానీ ఏమైనా చూసామనుకోండి మనం, అవి ఎలా ఉంటాయంటే హెర్బేషియస్ ఉంటాయి. హెర్బేషియస్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. హెర్బేషియస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు స్టెమ్ని మనం పట్టుకొని ఇలా ఇరిపేద్దాం అనుకున్నాం అనుకోండి, టక్మని ఇరగవు అవి. అవి కొంచెం వాటరీగా ఉంటాయి అన్నమాట. అలా ఉంటే దాన్ని హెర్బేషియస్ అంటారు. కొన్ని మాత్రం రేర్లీ ఉడి ఉంటాయి. అండ్ స్టెమ్ చూస్తే మనకి కొంచెం సిలిండ్రికల్ ఉంటుంది. స్టెమ్ ఈజ్ సిలిండ్రికల్ అండ్ 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 మధ్యలో చిన్న హోల్ ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు దతురా ప్లాంట్ చూసినా, ఈవెన్ వేరే ప్లాంట్స్ చూసినా మనకి ఏముంటుందంటే హోలో ఉంటుంది. అండ్ టోటల్ స్టెమ్ మీద హెయిర్ ఉంటుంది, హెయిరీగా ఉంటుంది అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ లీఫ్ స్ట్రక్చర్స్కి వచ్చేటప్పటికి లీవ్స్ అనేవి స్టెమ్ మీద నుంచే ఫామ్ అవుతాయి. అంటే కాలైన్, ఫిల్లోటాక్సీ వచ్చి ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఉంటుంది. అంటే లీవ్స్ చూడండి, ఈ డయాగ్రామ్ చూసి మనకు క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఉంటుంది. ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఉంది చూడండి. నోడ్ నుంచి ఒక్కొక్క లీఫే వస్తుంది అనమాట. ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఉంటుంది. అండ్ స్టిప్యూల్స్ ఉండవు, ఎక్స్టిప్యులేట్ అనమాట ఇది. అండ్ యాక్చువల్గా ఏంటంటే మనం లీఫ్ అనేది ఎలా ఉంటుంది అంటే లీఫ్ ఈజ్ అటాచ్డ్ టు స్టెమ్ అనమాట. దట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ ఎడ్నిడ్ అంటారు అట్లని. అంటే అర్థం ఏంటంటే మనం లీఫ్ తీసామనుకోండి, లీఫ్ చింపుతాం అనుకోండి, లీఫ్తో పాటుగా ఆ స్టెమ్ పార్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చేస్తే దాన్ని ఎడ్నేట్ అంటారు. సో ఎడ్నేట్. అండ్ నెక్స్ట్ పీటియోలేట్, ఎడ్నేట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెనేషన్ వచ్చేటప్పటికి రెటిక్యులేట్ వెనేషన్ అనేది ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద నార్మల్ వెజిటేటివ్ క్యారెక్టర్స్. బట్ మీకు క్వశ్చన్ వైజ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు వచ్చి ఇంపార్టెంట్ థింగ్ ఎసెన్షియల్ ఆర్గన్స్ అనమాట. ఎసెన్షియల్ ఆర్గన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీకు. ఫస్ట్ ఇన్ఫ్లోరసెన్స్ చూస్తే, ఇన్ఫ్లోరసెన్స్కి వచ్చేటప్పటికి మీకు సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే దతురాలో చూసామనుకోండి, మనకి దతురా ఒకటే కనబడుతుంటుంది దతురాలో. అంటే సింగిల్ ఫ్లవర్డ్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుందన్నమాట. కొన్నిట్లో లైక్ ఏంటది టొబాకో లాంటి వాటిల్లో మాత్రం పానికల్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ కూడా చూడండి, ఇదిగో టొబాకోలో చూడండి ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి టొబాకో ప్లాంట్స్లో. బట్ మిగతా అన్నిట్లోనూ కూడా అక్కడక్కడ ఒక్కొక్క ఫ్లవర్ కనబడుతూ ఉంటుందన్నమాట. సో సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది, బట్ రేర్లీ పానికల్ ఉంటుంది. ఇందులో
టొబాకోలో అనమాట. సో ఓకే, నెక్స్ట్ ఫ్లవర్ ఇన్ డీటెయిలే ఇక్కడ ఈ ఫ్యామిలీలో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లవర్ ఇన్ డీటెయిల్ అమ్మ. అంటే ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ ఉన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ అంటే ఈ డయాగ్రామ్ సంబంధించి ఏం వేయాలి క్వశ్చన్లో అంటే ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ వేయాలి, టీఎస్ ఆఫ్ ఓవరీ వేయాలన్నమాట. చూసుకోండి అది. అండ్ ఏంటంటే యాక్చువల్గా ఏముంటుంది దాంట్లో కేలిక్స్ కొరెల్లా ఎలా ఉంటాయి అని చెప్పుకోవడం కన్నా ఆండ్రీషియం గైనీషియం గురించి మేము తెలుసుకోవాలన్నమాట. మేము కేలిక్స్ కొరెల్లా కూడా చూద్దాము. కేలిక్స్ కొరెల్లా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ పెంటామెరస్ ఉంటుంది. అంటే 5 సెపెల్స్ 5 పెటల్స్ ఉంటాయన్నమాట. అండ్ దే ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ కప్ లైక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం దతుర చూసాం చూడండి, ఇదిగో దతురలో నేను చూపిస్తున్నాను తెలుస్తుందా? ఇది దతురలో ఒక ట్యూబ్ లాగా ఫామ్ అయింది చూడండి. నేను దతుర ఒకటి విడిగా తీస్తాను ఉండండి. దతుర ఫ్లవర్ ఇమేజ్కి వెళ్దాం. ఇదిగోండి దతుర. సో దతురలో చూస్తే మనకి ట్యూబ్ లైక్ ఇది ఇక్కడ కనిపిస్తుంది, ట్యూబ్ లాగా. ఇదిగో చూడండి, ఇక్కడ చూడండి కేలిక్స్ చూడండి, హ్యాండ్ చూపిస్తుందా? కేలిక్స్ ఎలా ఉంది? ఫ్యూజ్ అయిపోయి ఉంది, అవునా? అంటే సెపెల్స్ ఆర్ ఫ్యూజ్డ్ అనమాట. అలా ఫ్యూజ్డ్ అయి ఉంటే దాన్ని గ్యామోసెపలస్ అంటారు. గ్యామోసెపలస్ ఎన్ని ఉంటాయి అంటే 5 ఉంటాయి అనమాట. 5 సెపెల్స్ ఉంటాయి ఫ్యూజ్డ్ టు ఫార్మ్. నెక్స్ట్ ఈస్టివేషన్ వచ్చి వాల్వేట్ ఈస్టివేషన్ అనేది ఉంటుంది. వేరేజ్ కొరెలా చూడండి, అంటే పెటల్స్ కూడా ఎలా ఉన్నాయి చూడండి. ఈ ఫ్లవర్లో చూడండి, ఈ ఫ్లవర్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. నేను చూపిస్తున్నాను ఈ ఫ్లవర్లో చూడండి పెటల్స్ అన్నీ ఫ్యూజ్ అయిపోయి ఒక ట్యూబ్లా ఫామ్ అయినాయి, అవునా? ట్యూబులర్ కొరెల్లా ఉంటుందన్నమాట. ఇవి ఎన్ని ఉన్నాయి చూడండి, ఈ ఎడ్జెస్ బట్టి కనిపెట్టచ్చు. 1 2 3 4 5 ఉన్నాయన్నమాట. సో 5 ఉంటాయి. ఈ పార్ట్స్ బట్టి కూడా చెప్పచ్చు 1 2 3 4 5 అని. సో 5 పెటల్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ట్యూబులర్ కొరెల్లా అనమాట. కొరెల్లాని అలా ఫామ్ చేసినాయి, ఓకేనా? రైట్. అండ్ స్టేమెన్స్ ఎన్ని ఉన్నాయి అనేదానికి మీకు ఇంకో డయాగ్రామ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టేమెన్స్ ఎన్ని ఉంటాయి అంటే 5 స్టేమెన్స్ ఉంటాయి. స్టేమెన్స్ ఆర్ 5 ఇన్ నెంబర్ అనమాట, ఓకేనా? ఎల్ఎస్ ఆఫ్ దతుర ఎల్ఎస్ చూద్దాం. ఎల్ఎస్ చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ అనమాట. ఇది చూడండి, ఇందులో మనకి స్టేమెన్స్ ఎన్ని ఉన్నాయో క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇదిగో ఇవి స్టేమెన్స్ 1 2 3 4 5 స్టేమెన్స్ ఉన్నాయన్నమాట. సో 5 స్టేమెన్స్, ఇది స్టేమెన్. ఇలాంటి స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అండ్ దే ఆర్ అటాచ్డ్ టు పెటల్ అనమాట. పెటల్కి అతుక్కుని పోయి ఉన్నాయి. దే ఆర్ అటాచ్డ్ టు పెటల్కి అతుక్కుని ఉంటాయి అన్నమాట. ఇలాగా అంటే అర్థం ఏంటి? నువ్వు పెటల్ పీక్తుంటే స్టేమెన్ కూడా వచ్చేస్తుంది. ఈ డయాగ్రామ్ చూడండి, ఇగో ఇక్కడ క్లియర్గా మనకు చూపిస్తున్నారు. మనకి చూస్తే తెలుస్తుంది. ఇగో చూడండి, ఇవి స్టేమెన్స్ ఆర్ అటాచ్డ్ టు పెటల్ అనమాట. అలా స్టేమెన్స్ అటాచ్ అయి ఉంటే ఎపిపెటలస్ కండిషన్ అంటారు దాన్ని. ఎపిపెటలస్ కండిషన్ అనమాట. సో మీరు ఏం రాయాలి? ఆండ్రీషియం స్టేమెన్స్ ఆర్ 5, ఎపిపెటలస్ ఆల్టర్నేటింగ్ విత్ పెటల్ తోటి ఆల్టర్నేటెడ్గా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా, అప్పుడు ఆ డయాగ్రామ్లో మనకి క్లియర్గా కనబడుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, పెటల్స్కి ఆల్టర్నేట్గా ఉంటాయన్నమాట. అంటే ఆపోజిట్గా ఉండవు. ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ దగ్గర ఉంటాయన్నమాట. సో దే ఆర్ ఆల్టర్నేట్ టు పెటల్ అనమాట. ఇక క్లియర్గా మనకి ఇంకా చాలా పిక్చర్స్ కనబడుతున్నాయి, అన్నిట్లోనూ మనం చూసుకోవచ్చు. సో పెటల్స్ ఆర్ ఆల్టర్నేట్ టు స్టేమెన్స్ అనమాట. సో ఏం రాయాలి? స్టేమెన్స్ ఆర్ 5, ఎపిపెటలస్ ఆల్టర్నేట్ విత్ పెటల్. అండ్ యాంథర్, ఒక్కొక్క యాంథర్ స్ట్రక్చర్ చూసామనుకోండి, ఇందాక చూసాం కదా మనం. యాంథర్ స్ట్రక్చర్ చూస్తే మీకు ఏ డయాగ్రామ్లో బాగా కనిపిస్తుంది అంటే చూపిస్తాను అండి. ఇదే చూడండి, ఈ డయాగ్రామ్ చూడండి.
ఏవో ఓపెన్ అయిపోతాయి అలా మనకి అంతే. సో ఇక్కడ చూడండి 2గా డివైడ్ అయి ఉందా యాంథర్. ఇది నేను యారో చూపిస్తున్నాను, అది యాంథర్. యాంథర్ ఎలా ఉంది, 2గా డివైడ్ అయి ఉంది అవునా. సో ఇలా ఉంటే దాన్ని ఏమంటారు, డైథీకస్ అంటారు అనమాట. సో ఏం రాయాలి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను చూడండి. స్టేమెన్స్ ఆర్ 5, ఎపిపెటలస్ ఆల్టర్నేటింగ్ విత్ ద పెటల్, యాంథర్స్ ఆర్ డైథీకస్, బేసి ఫిక్స్డ్. అంటే అర్థం ఏంటంటే స్టేమెన్స్ ఆర్ అటాచ్డ్ టు ద ఫిలమెంట్ ఎట్ బేస్ అనమాట. ఇక్కడ అతుక్కున్నాయని అర్థం, బేస్ దగ్గర అతుక్కున్నాయి. అండ్ బేసి ఫిక్స్డ్ అండ్ ఇంట్రోస్ లోపలికి ఉన్నాయని అర్థం. సో ఈ పాయింట్స్ రాయాలన్నమాట, ఆండ్రీషియం పాయింట్స్. స్టేమెన్స్ ఆర్ 5, ఎపిపెటలస్ ఆల్టర్నేటింగ్ విత్ పెటల్, యాంథర్స్ ఆర్ డైథీకస్, బేసి ఫిక్స్డ్ అండ్ ఇంట్రోస్. ఈ డయాగ్రామ్ వేయాలి, ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్ వేయాలన్నమాట. ఓకేనా. సో గైనీషియం చూడండి. ఇప్పుడు గైనీషియం చూసేటప్పటికి బైకార్పులరీ ఓవరీ. కింద చూడండి ఇక్కడ 2గా డివైడ్ అయి ఉందా పార్ట్స్ మనకి. లోపల ఓవరీ పార్ట్ చూడండి, ఓవరీ పార్ట్లో మనకి 2గా డివైడ్ అయి ఉంది అవునా. సో దట్ ఈస్ వాట్ బైకార్పులరీ. సిన్కార్పస్, కార్పెల్స్ అన్ని కలిసే ఉన్నాయి. సో సిన్కార్పస్ బైలాక్యులర్, బట్ రేర్లీ యూనిలాక్యులర్గా కూడా కనబడుతుంది అనమాట. మీకు ఆ డయాగ్రామ్ ఇక్కడ ఉంది చూడండి, ఇది చూడండి. ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ బైలాక్యులర్ ఓవరీ కనిపిస్తుంది అనమాట, బైలాక్యులర్ ఓవరీ. బట్ దతుర చూడండి, దతుర ఫ్లోరల్ డయాగ్రామ్ చూస్తే మనకి 4గా డివైడ్ అయినట్టు కనబడుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇది కూడా బైకార్పులరీ ఓవరీయే, బట్ ఏంటంటే ఒక సెప్టా ఫామ్ అయింది. ఆ సెప్టా ఫామ్ అయిందని చూపించడానికి కూడా ఒక యారో పెట్టాడు ఇక్కడ మనకి. యారో చూపిస్తున్నారు చూడండి. ఈ యారో వలన మనకి ఏం తెలుస్తుంది అంటే సెప్టా ఫామ్ అయినప్పటికీ కూడా అది మనకి అది టెట్రాలాక్యులర్ ఓవరీ కింద కనబడుతుంది అనమాట. చూడండి అది టెట్రాలాక్యులర్ ఓవరీ కింద కనిపిస్తుంది డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ సెప్టా అనమాట. ఓకేనా, రైట్. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇదేంటంటే బైలాక్యులర్ ఓవరీ కనిపిస్తుంది. ఇది సోలానం నైగ్రమ్ డయాగ్రామ్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు బైకార్పులరీ, సిన్కార్పస్, బైలాక్యులర్ ఓవరీ విత్ ప్లాసెంటేషన్ చూడండి. ప్లాసెంటేషన్ ఏముంది, ఇది యాక్సైల్ ప్లాసెంటేషన్ అనమాట. సో యాక్సైల్ ప్లాసెంటేషన్ ఉంటుంది. ఓకేనా, ఇవి రాయాలి సోలనేసికి సంబంధించి. అండర్స్టాండ్. సో సోలనేసిలో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఎసెన్షియల్ ఆర్గన్సే ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్కి వచ్చేటప్పటికి ఏంటి ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అంటే వెజిటేబుల్స్ వస్తున్నాయి కదా, వెజిటేబుల్స్ వంకాయ, బంగాళదుంప, టొమాటో, మిర్చి ఆల్ ఆర్ అవైలబుల్ త్రూ దిస్ ఫ్యామిలీ. వెజిటేబుల్స్ అవైలబుల్ అవుతున్నాయి. అండ్ నికోటిన్ అనే టబాకం నుంచి నికోటిన్ అనే ఆల్కలాయిడ్ తీస్తారనమాట. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అంటే ప్రిపరేషన్ ఆఫ్ సిగరెట్స్ అండ్ బీడీస్, ఇవన్నీ సిగర్స్ అండ్ తయారు చేయడానికి నికోటిన్ అనేది ఇస్తారు. అండ్ మెడిసినల్ యూజ్ వచ్చేటప్పటికి ఎట్రోపా బెల్లడోనా నుంచి ఎట్రోపిన్ అనే ఒక ఆల్కలాయిడ్ అనేది తీస్తారనమాట. ఓకేనా, రైట్. సో దట్ ఈస్ అబౌట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.